హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజైతే కిచెన్ క్రేవింగ్స్లో మరొక స్పెషల్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. టమాటో పచ్చడిని సింపుల్గా రైస్లోకైనా, ఇడ్లీలోకైనా, చపాతీలోకైనా చక్కగా కుదిరేలా ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని, జీలకర్ర కాస్త చిటపట్లాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 7-8 వెల్లుల్లి గుడ్లు కూడా వేసుకొని, వెల్లుల్లి గుడ్లు కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 5-6 ఎండుమిర్చి కూడా వేసుకొని, ఎండుమిర్చి కాస్త గోల్డెన్ బ్రౌన్ వస్తున్నప్పుడు చేసి ఇందులో మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా 2 కప్పుల దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటో ముక్క కాస్త మెత్తబడినంత వరకు అయితే వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని, చిన్న సైజ్ చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గనించుకుంటే అందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. మనం బయట నుంచి ఎలాంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ వాటర్ తోటే టమాటో అనేది బాగా మగ్గి మెత్తబడుతుంది. ఇలా బాగా మగ్గి మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే మనం తయారు చేసుకున్న ఈ టమాటో పచ్చడిని మొత్తం అంతా వేసుకొని, ఒక హాఫ్ ముక్క ఉల్లిపాయను కూడా వేసుకొని 2 ముక్కల కింద కట్ చేసి అది కూడా వేసుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ కూడా వేసుకొని మంచిగా పేస్ట్ కింద అయితే చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు, కరివేపాకు, ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడిని కూడా వేసుకొని, అందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకొని ఆ వాటర్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిటికుడు దాకా పసుపు కూడా వేసుకుంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇలా ఒకసారి చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులో నుంచి నూనె బయటికి తేలుతున్నప్పుడు చేసి పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా మగ్గి పెట్టుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే టమాటో పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఇది రైస్లోకైనా, రోటీలోకైనా, ఇడ్లీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. మన ఛానల్లో ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. బాయ్.